Karan Kumar. Welcome to our channel. Let's learn today. So last class lo manamu electric properties of solid chusam, semiconductors, insulators, okay, conductors, band theory ante enti, so types of semiconductors ఇది చూసాం. సో ఈ రోజు క్లాస్ లో ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, magnetic properties of solids. Magnetic properties of solids. Okay, so general ga manaki every substance is associated with some magnetic character. So a magnetic character అనేటువంటిది ఎందువల్ల వస్తుందంటే జనరల్ గా మనకి ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది. వీటి వల్ల ఎలక్ట్రాన్స్ వల్ల ఆ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ కి మనకి ఆటమ్ లో టూ టైప్స్ ఆఫ్ మోషన్స్. సో ఫస్ట్ వన్ ఈస్ జనరల్ గా మనకి ఆటమ్ ఇది. సో ఆటమ్ లో సెంటర్ పోర్షన్ లో న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, ఒకటి ఆర్బిటాల్ మోషన్ ఉంటుంది. సో ఆర్బిటాల్ మోషన్ జనరల్ గా ఆర్బిట్స్ అంటాం కదా. సో ఇందులో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో అదొక మోషన్. సో సెకండ్ మోషన్ వచ్చేసరికి స్పిన్. సో ఎలక్ట్రాన్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, స్పిన్ ఎలా ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంటది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేటువంటిది ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ టూ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. ఒకటి ఆర్బిటాల్ మోషన్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ ఎలా రివాల్వ్ అవుతుంటది. అలాగే ఎలక్ట్రాన్ స్పిన్నింగ్ ఉంటుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోను రొటేట్ అవుతుంది. సో కాబట్టి దీని వల్ల మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేటువంటిది జనరల్ గా ఎప్పుడైతే ఎలక్ట్రాన్ చార్జ్డ్ పార్టికల్స్ కదా, సో ఒక కరెంట్ లూప్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో కరెంట్ లూప్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుద్ది, మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా ఉంటుంది దీనికి. సో ఈ విధంగా కరెంట్ లూప్ జనరేట్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేటువంటిది బోర్ మ్యాగ్నెటాన్ లో మెజర్ చేస్తాం. బోర్ మ్యాగ్నెటాన్ లో మెజర్ చేస్తాం ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ ని. ఓకే, సో ఈ వాల్యూ జనరల్ గా ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ వాల్యూ ఎంత అంటే 9.27 into 10⁻⁻24 ఆంపియర్ మీటర్ స్క్వేర్. సో ఇంత మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎవ్రీ సబ్స్టాన్స్ కి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది డ్యూ టు ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ కి టూ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. ఒకటి ఆర్బిటాల్ మోషన్ ఉంటది. సో అలాగే స్పిన్ అరౌండ్స్ ఇట్ ఓన్ యాక్సిస్, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది, అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. సో ఇలా చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి ఆటోమేటిక్ గా ఒక లూప్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఒక స్మాల్ కరెంట్ లూప్ ఫామ్ అవుతుంది. సో స్మాల్ కరెంట్ లూప్ అంటే ఆటోమేటిక్ గా మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ సో ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ ఎంత 9.27 into 10⁻⁻24 ఆంపియర్ మీటర్ స్క్వేర్. సో మనకి ఆ మెటీరియల్ లో ఆ సబ్స్టాన్స్ లో ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని బట్టి సాలిడ్ మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. అంటే ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, సో పారామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి, డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్, అసలు డయామాగ్నెటిజం అంటే ఏంటి. సో వేటిలో అయితే డయామాగ్నెటిజం ఉంటుందో వాటిని డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటారు. వేటిలో అయితే పారామాగ్నెటిజం ఉంటుందో, ఏ సాలిడ్స్ లో అయితే పారామాగ్నెటిజం ఉంటుందో వాటిని పారామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటారు. సో అసలు డయామాగ్నెటిజం సో ఫస్ట్ వన్ ఈస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏంటి, డయామాగ్నెటిజం. సెకండ్ వన్ పారామాగ్నెటిజం అండ్ థర్డ్ వన్ ఫెర్రోమాగ్నెటిజం. సో in which substance ferromagnetism is present, that solid substances are known as ferromagnetic substances. So fourth one antiferromagnetism and final one
ferrimagnetism. Ferrimagnetism. So these are the five types of magnetic properties. First one, diamagnetism. Diamagnetism. Okay. So weakly repelled by magnetic field. Those substances weakly repelled by magnetic field. Those substances weakly repelled by magnetic field. That property is known as diamagnetism. For example, H2O, NaCl, benzene. No unpaired electrons are present. Okay, so no unpaired electrons are present. So net dipole magnetic moment is zero. సో ఇందులో జనరల్ గా మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల సో ఒక ఎలక్ట్రాన్ కి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. సో అది ఈ డైరెక్షన్ లో ఉంది అనుకుందాం. సో ఇంక ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుద్ది? న్యూ ఇస్ ఈక్వల్ టు జీరో. సో కాబట్టి నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ జీరో. సో అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉందనుకో, ఎంతో కొంత మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల ఒక ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే ఇంకోటి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్ గా నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుద్ది? జీరో అవుద్ది. సో మీరు డయామాగ్నెటిక్ సబ్స్టాన్స్ కనుక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశారనుకో, సో వెరీ వీక్లీ రిపెల్ చేస్తుంది. సో అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ లో ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో. సో చాలా తక్కువగా రిపెల్ చేస్తుంది. ఓకేనా? సో ఇది డయామాగ్నెటిజం అంటే. సో అదే పారామాగ్నెటిజం చూద్దాం. సో పారామాగ్నెటిజం, those substances weakly attracted by magnetic field. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం ఆ సబ్స్టాన్సెస్ మీద, అట్రాక్ట్ అవుతాయి. వీక్లీ అట్రాక్టెడ్ బై those substances weakly attracted by magnetic field. Okay, so example, oxygen. Okay, Fe+3, Cu+2, Cr+3. So these are the examples for paramagnetism. So here unpaired electrons ఇక్కడ మనకి ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్. ఎప్పుడైతే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయిందో మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. సో నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. సో దీన్ని క్యాన్సిల్ చేయడానికి ఇంకో ఎలక్ట్రాన్ లేదు కదా, పేర్డ్ కాదు, కాబట్టి డైపోల్ మూమెంట్ ఉంటుంది. సో అప్పుడు మీరు జనరల్ గా పారామాగ్నెటిక్ సబ్స్టాన్స్ ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశారు. సో ఏ డైరెక్షన్ లో ఉంటది? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో అయితే ఉందో అదే డైరెక్షన్ 100% ఉండదు మళ్ళీ. ఓకేనా? వీక్లీ అట్రాక్టెడ్ బై. సో కొన్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉంటాయి, అలైన్ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. 100% ఉండదు, 100% కాదు. సో when you are removing external magnetic field, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేటువంటిది వెళ్ళిపోతుంది ఆ సబ్స్టాన్స్ కి. ఓకేనా? సో డయామాగ్నెటిజం అంటే those substances weakly repelled by magnetic field. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు జనరల్ గా మనకి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని
లైట్ గా వీక్ గా రిపల్ చేస్తే ఆ సబ్స్టాన్సెస్ ని డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటారు. ఆ ప్రాపర్టీని డయామాగ్నెటిజం అంటారు. ఆ ప్రాపర్టీని డయామాగ్నెటిజం అంటారు. సో ఎందుకు అంటే ఇక్కడ జనరల్ గా మనకి నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో. డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ లో నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో. ఎందుకంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో కాబట్టి నెట్ డైపోల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈస్ జీరో. సో పారామాగ్నెటిజం లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఉన్నాయో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. నెట్ డైపోల్ మూమెంట్ అనేటువంటిది ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వదు. ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒకటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దానికి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. అప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ ఆటోమేటిక్ గా జీరో అవ్వదు. ఓకే, సో కాబట్టి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మ్యాగ్నెటిక్ నేచర్ ఎందుకు వస్తుంది అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల. ఓకే, సో వీక్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇవి రెండు. తర్వాత ఫెర్రోమాగ్నెటిజం చూద్దాం. ఫెర్రోమాగ్నెటిజం సో ఫెర్రోమాగ్నెటిజం those substances strongly attracted by magnetic field, that substances are known as ferromagnetic substances. This property is known as ferromagnetism. So example, iron, cobalt, nickel, gadolinium. These are the examples for ferromagnetism. So ఇక్కడ ఫస్ట్ వాట్ ఈస్ డొమైన్ అంటే ఏంటో చూద్దాం. గ్రూప్ ఆఫ్ metal ions in small regions are called domain. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఒకటే డైరెక్షన్ లో ఉన్నవన్నీ ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతాయి ఇక్కడ. సో ఒక చిన్న ఈ డొమైన్ స్పేస్ ఎంత ఉంటుంది అంటే వెరీ స్మాల్ 1 mm రేంజ్ ఉంటుంది అంతే. సో ఇట్లా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ డొమైన్స్ అన్ని కూడా ఒకటే డైరెక్షన్ లో ఉన్నవన్నీ కూడా ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతాయి. ఈ డైరెక్షన్ లో ఉందనుకుందాం మ్యాగ్నెటిక్ మూమెంట్, ఇవన్నీ ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతుంది. దీన్ని డొమైన్ అంటాం. సో ఈ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉన్నాయన్నీ కూడా సో ఈ డైరెక్షన్ లో ఉంటాయి. సో నెక్స్ట్ వన్, సో ఈ డైరెక్షన్ లో ఉన్నవన్నీ ఇది ఒక డొమైన్. సో నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో ఉన్నవన్నీ ఒక గ్రూప్ ఉందండి. సో మనకి ఇక్కడ ఒకటే డైపోల్ మూమెంట్ ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ అయాన్స్ అనేటువంటివి జనరల్ గా మనకి ఒక డొమైన్ కింద ఫామ్ అవుతాయి. ఓకేనా, గ్రూప్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఇన్ ఏ స్మాల్ రీజన్ దట్ ఈస్ నోన్ యాజ్ డొమైన్. సో మనకి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. సో ఈ డైరెక్షన్ లో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ డొమైన్స్ లో ఉన్నటువంటి సింగిల్ డొమైన్ చూపెడుతున్నాను మీకు. సో డొమైన్స్ లో ఉన్నటువంటివన్నీ కూడా ఈ డైరెక్షన్ లోకి వచ్చేస్తాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో అయితే ఉందో ఆ డైరెక్షన్ లోకి అలైన్ అయిపోతాయి ఇవి. సో అప్పుడు ఆటోమేటిక్ గా జనరల్ గా మనకి మ్యాగ్నెటిక్ నేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఈ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయినాయి కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో అయితే అప్లై చేసావో ఈ డొమైన్స్ లో ఉన్నటువంటి అయాన్స్ అన్ని కూడా ఆ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయినాయి. ఓకే, సో కాబట్టి అప్పుడు స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి దోస్ సబ్స్టాన్సెస్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు జనరల్ గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు సో దీనికి నెట్ డైపోల్ మూమెంట్ అనేటువంటిది నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకే, నెట్ డైపోల్ మూమెంట్ అనేటువంటిది జీరో అవ్వదు. ఓకే, అన్ని ఒకటే డైరెక్షన్ లో ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏ డైరెక్షన్ లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అదే డైరెక్షన్ లోకి ఈ డొమైన్ లో ఉన్నటువంటి అయాన్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. సో కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు చాలా స్ట్రాంగ్ గా అట్రాక్ట్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి. సో యాంటీ ఫెర్రోమాగ్నెటిజం అంటే ఏంటో చూద్దాం. యాంటీ
ఫెర్రోమాగ్నెటిజం. సో యాంటీ ఫెర్రోమాగ్నెటిజం అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్ those substances strongly repelled by magnetic field. సో అంటే ఇక్కడ నెట్ డైపోల్ మూమెంట్ అనేటువంటి జీరో అయిపోతుంది. నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ జీరో. ఓకే, ఎందుకంటే ఇందులో డొమైన్ లో ఉన్నటువంటివి ప్యారలల్ యాంటీ ప్యారలల్ ఈక్వల్ గా ఉంటాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, ఈ విధంగా ఒకటి అప్వర్డ్ ఒకటి డౌన్వర్డ్, సో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటాయి, ఈక్వల్ నెంబర్ లో ఉంటాయి రెండు కూడా. డొమైన్ లో ఉన్నటువంటివన్నీ కూడా ఈక్వల్ నెంబర్ లో ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్ గా నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, జీరో అయిపోతుంది. ఓకే, సో నెట్ డైపోల్ మూమెంట్ జీరో అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇవి రిపెల్ చేస్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయో ఆ డైరెక్షన్ లో ఉండదు. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసావు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏ డైరెక్షన్ లో అయితే ఉన్నాయో ఆ డైరెక్షన్ లో ఉండవు, దీన్ని అపోజ్ చేస్తూ ఉంటాయి. అందువల్ల స్ట్రాంగ్లీ రిపెల్ అవుతాయి. ఓకే, ఫెర్రోమాగ్నెటిజం. Those substances attracted by magnetic field. ఓకే, సో ఫెర్రోమాగ్నెటిజం అంతా అట్రాక్షన్ ఉండదు. ఇందులో ఫెర్రోమాగ్నెటిజం అంతా అట్రాక్షన్ ఉండదు ఈ సబ్స్టాన్సెస్ లో. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. Fe3O4 Ni, Fe2O4 Mg, Fe2O4. These are the examples for ferrimagnetism. సో ఇక్కడ డొమైన్స్ లో చూడండి, డొమైన్స్ లో ఇక్కడ ఈక్వల్ నెంబర్స్ లో ఉండవు, అన్ఈక్వల్ నెంబర్స్ లో ఉంటాయి. సో ప్యారలల్ యాంటీ ప్యారలల్ అన్ఈక్వల్ నెంబర్స్ లో ఉంటాయి. రెండు ప్యారలల్ అనుకోండి. సో దీని తర్వాత సో ఈక్వల్ నెంబర్ లో ఉన్నాయా, అదే మనకి యాంటీ ఫెర్రోమాగ్నెటిజం లో అలా కాదు, ఈక్వల్ నెంబర్ లో ఉంటాయి ప్యారలల్ యాంటీ ప్యారలల్. ఓకేనా, అలాగే ఇక్కడ నెట్ డైపోల్ మూమెంట్ is not equal to zero. సో ఎందుకంటే ఈక్వల్ నెంబర్స్ లో లేవు కదా. ఈక్వల్ నెంబర్స్ లో ఎప్పుడైతే లేవో అప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ జీరో అవ్వదు. ఓకే, సో కాబట్టి ఇది ఫెర్రోమాగ్నెటిజం. ఒకసారి 5 చూద్దాం. ఫస్ట్ వన్ diamagnetism, second one paramagnetism, third one ferro, fourth one anti-ferro, fifth one ferrimagnetism. Diamagnetism అంటే జనరల్ గా మనకి వీక్లీ repelled by magnetic field. ఓకే, ఇక్కడ నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుందని చెప్పాను, నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ జీరో. ఓకే, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండవు కదా ఇందులో. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల నెట్ డైపోల్ మూమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ జీరో. ఎగ్జాంపుల్స్ NaCl, H2O, C6H6. పారామాగ్నెటిజం లో వీక్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ సబ్స్టాన్స్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు చాలా తక్కువగా అట్రాక్ట్ అవుతుంది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్, ఇక్కడ నో అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఇంకో పాయింట్ రాసుకోండి, నో అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆక్సిజన్ Fe+3
Cu plus 2 Cr plus 3. ఇక్కడ unpaired electrons are present. అందువల్ల నెట్ డైపోల్ మూమెంట్ జీరో అవుతుంది అనమాట. నెట్ డైపోల్ మూమెంట్ జీరో అవుతుంది. సో ఇది స్ట్రాంగ్లీ ఫెర్రో అంటే స్ట్రాంగ్లీ, ఇక్కడ ఈ మూడు కూడా డొమైన్స్ బేస్ చేసుకుని చెప్తాం. డొమైన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఇన్ ఏ స్మాల్ స్పేస్, స్మాల్ రీజియన్, దట్ ఈస్ నోన్ యాజ్ డొమైన్స్. సో ఇక్కడ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఆ సబ్స్టాన్స్ ఉంచినప్పుడు చాలా స్ట్రాంగ్ గా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి సబ్స్టాన్సెస్ ని ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటారు. ఆ ప్రాపర్టీని ఫెర్రో మ్యాగ్నెటిజం అంటారు. సో ఇక్కడ కూడా నెట్ డైపోల్ మూమెంట్ is not equal to 0. Not equal to 0. Examples: iron, cobalt, nickel, gadolinium. Okay. Next one. Here anti-ferro ante ferro ki opposite. So strongly repelled by magnetic field. Strongly repelled by magnetic field. సో ఇక్కడ నెట్ డైపోల్ మూమెంట్ ఇక్కడ చూడండి. ఇవన్నీ ఒకటే డైరెక్షన్ లో ఉంటాయి. నెట్ డైపోల్ మూమెంట్ is equal to 0. Fe2O3, MnO, these are the examples for anti-ferromagnetism. సో ఇక్కడ ప్యారలల్ యాంటీ ప్యారలల్ ఈక్వల్ నెంబర్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెట్ డైపోల్ మూమెంట్ 0 ఇక్కడ యాంటీ ఫెర్రోలో. ఇప్పుడు ఫెర్రీ మ్యాగ్నెటిజం. సో కంపేర్ టు ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్ కంటే ఇక్కడ అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా అట్రాక్షనే. ఓకే, ఇక్కడ కూడా అట్రాక్షన్. ఇక్కడ అన్ని డొమైన్స్ లో ఉన్నటువంటి అయాన్స్ ఒకటే డైరెక్షన్ లో ఉంటాయి. ఇక్కడ ప్యారలల్ యాంటీ ప్యారలల్ ఈక్వల్ నెంబర్ లో ఉంటాయి. ఇక్కడ ప్యారలల్ యాంటీ ప్యారలల్ ఈక్వల్ గా ఉండవు. అందువల్ల అట్రాక్షన్ ఉంటది అనమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామనుకో ఆ డైరెక్షన్ లో ఉంటాయి కొన్ని. సో అందువల్ల అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది పారామాగ్నెటిజం కంటే ఎక్కువ, ఫెర్రోమాగ్నెటిజం కంటే తక్కువ. ఓకేనా? పారామాగ్నెటిజం అంటే వీక్లీ అట్రాక్టెడ్, ఫెర్రోమాగ్నెటిజం అంటే స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్. ఫెర్రీ మ్యాగ్నెటిజం అంటే ఈ రెండింటికి బిట్వీన్, అది ఫెర్రీ మ్యాగ్నెటిజం. సో ఇక్కడ కూడా నెట్ డైపోల్ మూమెంట్ is not equal to 0. So example Fe3O4, Mg Fe2O4, Ni Fe2O4. సో ఇక్కడ మనకి ప్యారలల్ యాంటీ ప్యారలల్ ఈక్వల్ గా ఉండవు. సో రెండు ప్యారలల్ అనుకుందాం, యాంటీ ప్యారలల్ ఉంటాయి, రెండు ప్యారలల్ యాంటీ ప్యారలల్. సో అప్పుడు ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ ఉంది కదా, 0 అవ్వలేదు కంప్లీట్ గా. ఓకే, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో ఉంటాయి. ఓకే, సో కాబట్టి అట్రాక్షన్ ఉంటది, ఇక్కడ అట్రాక్షన్ ఉంటది. సో ఇక్కడ నెట్ డైపోల్ మూమెంట్ 0 అయిపోద్ది. ప్యారలల్ యాంటీ ప్యారలల్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో ఇది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఓకే.